హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూశారు కదా, కాణిపాకం మరియు అరగొండ టెంపుల్ 2 ఒకే రోజులో వెళ్ళొచ్చేసాం మేము. కాణిపాకం నుంచి అరగొండకి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కాణిపాకం నుంచి అరగొండకి. మేమైతే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర. 1 o'clock కాణిపాకం రీచ్ అయిపోయాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకే రోజు ప్లాన్ చేసుకోండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే 2 పక్కల మనకి చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు, ఆడవాళ్ళకి కావాల్సినవి, పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. బట్ కాస్ట్ మాత్రం నార్మల్ షాప్తో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడే కాదు, పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర ఎక్కడైనా కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా. కాస్ట్ ఎక్కువ అని చెప్తే చిన్నపిల్లలు వినరు కదా. వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదో ఒకటి కొనాల్సిందే. మనకేం చేయలేము, ఏదే ఆప్షన్ మనకేమి ఉండదు. లోపలికి వచ్చేసాం. మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ ఏమీ లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాం. లాంగ్ ఇయర్స్ బ్యాక్, అంటే 15 years బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వచ్చాము. మొత్తం మారిపోయింది. సేమ్ తిరుమల లాగే మనకి ఎలా ఉంటుంది, క్యూలో వెళ్ళడానికి కానీ అలానే ఉంది. సేమ్ అలానే ఉంది. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఏదో ఫంక్షన్ కూడా చేస్తున్నారు చూడండి. ఆమె ఏదో మైక్లో చెప్తుంది. మొబైల్ అలో లేదు లోపలికి. సేమ్ తిరుమల లాగానే కౌంటర్లో మొబైల్ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. చూశారు కదా, ఇదే మన కాణిపాకం ఎంట్రన్స్ టెంపుల్ అనమాట. చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. రోజు రోజుకి పెరుగుతున్న గణపయ్యని చూశాక చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా దర్శనమైంది. దేవుడు లేడు అనే వాళ్ళకి ఇంతకన్నా ఏం ప్రూఫ్ కావాలి? దేవుడు ఉన్నారని చెప్పడానికి గణపయ్యే మనకి ఎగ్జాంపుల్. రోజు రోజుకి పెరుగుతున్నారు. వన్స్ దర్శనం అయిపోయాక బయటికి వచ్చి మొబైల్ తీసుకొని కొంచెం షాపింగ్ చేశాం. షాపింగ్ అంటే మా పిన్ని వాళ్ళ సన్స్ కొడుకులు వచ్చారు, చిన్నపిల్లలు వాళ్ళు. వాళ్ళకి బొమ్మలు. ఇక్కడ దాకా వచ్చి బుజ్జి గణపయ్యని తీసుకొని వెళ్ళకపోతే ఎలా చెప్పండి. అందుకే అందరం ఒక బుజ్జి గణపయ్యని తీసుకున్నాం. ఇక్కడ 70 నుంచి 7,000 దాకా ఉన్నాయి. ఒక వినాయకుని తీసుకొని బయటికి వచ్చేసాం. అన్నప్రసాదానికి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం చాలా పెద్ద క్యూ ఉంది. అందుకే టైం అయిపోతుంది అని చెప్పి అక్కడే ఉన్న ఒక హోటల్లో భోంచేసుకొని అరగొండకి బయలుదేరేసాము. అరగొండకి 70 rupees ఛార్జ్ చేశారు ఆటోకి. హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాం. వెళ్ళే దారి చాలా బాగుంది. చల్లటి గాలి, ఆ ప్రకృతిలో అడవిలో వెళ్తుంటే చాలా చాలా బాగుంది. వెళ్ళే దారి కూడా మనం తిరుమలకి వెళ్తాం కదా, ఘాట్ రోడ్డు అంటే సర్కిల్స్ ఉంటాయి కదా, అలానే ఉంది. సేమ్ అలానే ఉంది రోడ్డు. వ్యూ కూడా అలానే ఉంది. కొండలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి మనకి. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ కొండలు చూస్తుంటే. వెళ్ళే దారిలో మనకి రాళ్ళపైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి ఉంటారు. చాలా పాజిటివ్ ఫీల్ వస్తున్నారు చూస్తుంటే. మనం ఏం నడిచే పని ఉండదు, డైరెక్ట్గా మనకి టెంపుల్ ముందరే దింపేశారనమాట. చక్కగా ఆటోలో వెళ్ళిపోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. టెంపుల్ రీచ్ అయిపోయామండి. ఇదేనండి అరగొండ టెంపుల్. చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్లోనే మనకు హనుమయ్య వానర రూపంలో వెల్కమ్ చేస్తారు. చాలా చాలా కోతులు ఉంటాయి. అలానే హనుమయ్య విగ్రహం ఉంటుంది. అలానే కొంచెం మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికంటే చాలా డిస్టెన్స్ ఏమీ లేదు. కొంచెం ఒక 50 meters అలా ఉంటుంది అనుకోండి. నడుచుకొని పోతే మనము ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది చూడండి, శ్రీ యాదగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది. టెంపుల్ చిత్తూరు జిల్లాలో ఉందన్నమాట. ఇదే మనము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి డోర్ అనమాట. చూడండి, చాలా పెద్దగా ఉంది. డోర్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ టెంపుల్ లాగానే మనకి హనుమయ్య దర్శనం ఇస్తాడనమాట. మొక్కుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే. చూద్దాం రండి. చూసారు కదండి, ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి లోపలికి వెళ్ళే దారిలో. మనకి ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే అనమాట. లోపలికి పోతే గర్భగుడి అనమాట. లోపలికి మొబైల్ అలో లేదు. 10 rupees మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం పడండి. ఇదే అనమాట గర్భగుడిలోని మన హనుమాన్ రూపం అనమాట. ఆ దీపకాంతుల్లో హనుమయ్యని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నారు. మనశ్శాంతిగా మొక్కుకొని అర్చన చేపించుకొని బయటికి వచ్చేసాం.
ఎంతమందికి ఈ కొండ చరిత్ర తెలుసో కమెంట్ చేయండి. త్రేతాయుగానికి సంబంధించిన ఒక సంఘటన నుంచి అర్ధగిరి అనే పేరు వచ్చింది. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని జీవితానికి మూలికలను కలిగి ఉన్న పర్వతం అన్నమాట. అది తీసుకుని వెళ్ళేటప్పుడు రాత్రి సమయంలో రాముని సోదరుడు భరతుడు ఏదో పర్వతం బాధించబోతుందని భావించి వెంటనే హనుమయ్య మీద బాణం వేస్తాడనమాట. దాని ప్రభావం కారణంగా పర్వతం సగం ఈ ప్రదేశంలో పడిపోయింది. నార్మల్ భాషలో అయితే సగం పర్వతం మీన్స్ అర్ధ అంటే సగం, గిరి అంటే పర్వతం. అప్పటి నుంచి ప్రజలు వీరాంజనేయ స్వామి పేరుతో హనుమంతుడిని పూజించడం ప్రారంభించాడు. నేటికి చాలామంది ఆలయంతో పాటు చెరువులోని ఔషధ నీటిని సేకరించడానికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తారనమాట ఆ వాటర్ తీసుకొని పోవడానికి. పర్వతంలోని బంకమట్టి ఉంటుంది కదా, అది కూడా అనేక ఔషధ గుణాలని కలిగి ఉంటుందంట. మరియు అనేక రకాల చర్మవ్యాధులను కూడా నయం చేసే శక్తి కలిగి ఉంటుందంట ఆ బంకమట్టికి. మనం కూడా తాగొచ్చు. ఇంటికి తీసుకొని వచ్చి మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు చెప్పినారు తీసుకొని వెళ్ళండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వమని. మీరు కూడా తాగండి, చాలా మంచిదని చెప్పారు. ఇక్కడ మనకి చూసారు కదా కోతులు చాలా ఉంటాయి. మనం ఏమన్నా అరటిపండులు అలా ఏమన్నా ఇస్తే పాపం తీసుకుంటాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. హనుమాన్ ఉన్న చోట ఇవి లేకపోతే ఎలా చెప్పండి. హనుమయ్య మరో రూపమే కదండి ఇది. అక్కడే కాసేపు కూర్చొని వాటితో ఆడుకొని, అక్కడ కోతులే కాదండి ఆవులు కూడా చాలా ఉన్నాయి. వాటికి కూడా మనం అంటికాయలు ఏమైనా ప్రసాదం ఇవ్వచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు ఎవ్వరు చాలా మంది లేరు జనాలు. ఒక 10 to 20 మెంబర్స్ ఉన్నారంటే. చాలా బాగా దర్శనం అయ్యింది. మీరు కూడా మనతో పాటు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా హనుమయ్యని పూజించుకున్నాను. ఇది చూసారు కదండి కొండ చరిత్ర అనమాట. ఇక్కడ క్లియర్గా రాసింటారనమాట. మనకు కావాలంటే మనం చదువుకోవచ్చు. బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా రాసింటారు. చాలా బాగుంది. అయిపోయినాక ఇక్కడ 2 షాప్స్ ఉంటాయి, ఎక్కువ లేవు. కాణిపాకంలో అయితే ఎక్కువ షాప్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఓన్లీ 2 షాప్స్ ఉన్నాయి. మనకేమన్నా దారాలు కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకొని మనం అరటికాయలు కోతులకి అవి అరటికాయలు వెళ్ళినా కూడా ఇక్కడే అనమాట. ఇక్కడే తీసుకొని మనకు హనుమయ్య బొమ్మలు ఏమైనా కావాలంటే తీసుకొని ఇంటికి బయలుదేరుతాం అనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.